అండి, వెల్కమ్ టు ఫేషియల్స్ క్లినిక్. నేను డాక్టర్ ఇర్ఫాన్, కన్సల్టెంట్ మాక్సిలోఫేషియల్ సర్జన్. డాండ్రఫ్ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా లేదా? సో డాండ్రఫ్ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఆ మూమెంట్కి చేయకూడదు. కానీ డాండ్రఫ్ అనేది యాక్చువల్గా ఎందుకు అంటే, డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. సో అది హెయిర్లో ఉన్నప్పుడు అది మనం ఎప్పుడైతే అక్కడ గ్రాఫ్ట్ దగ్గర నుంచి తీస్తామో, గ్రాఫ్ట్ దగ్గర ఒకవేళ డాండ్రఫ్ ఉంటే అది ఆ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దాంట్లో ఫెయిలియర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డాండ్రఫ్ ఉన్న పేషెంట్స్కి మనము ఎలా ట్రీట్మెంట్ చేయాలి అంటే, ఆ డాండ్రఫ్ని ఫస్ట్ మనం కంట్రోల్ చేయాలి. దానికి కావాల్సిన మెడికేషన్స్, దానికి కావాల్సిన క్రీమ్స్, షాంపూస్ కరెక్ట్గా మనం వాడితే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ to 10 days ఒకవేళ మనము ఆ డాండ్రఫ్ని కంట్రోల్లో తీసుకొని వస్తే అప్పుడు మనము ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనము వాళ్ళలో సక్సెస్ఫుల్గా చేయొచ్చు. సో మనం ఈ డాండ్రఫ్ కంట్రోల్ చేయకుండా మనము ఒకవేళ చేస్తే దీంట్లో ఫెయిలియర్ ఎక్కువ అవుతుంది. సో అందుకని ఖచ్చితంగా మనము డాండ్రఫ్ అనేది కంట్రోల్ చేసుకున్న తర్వాతనే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్గా క్వశ్చన్స్ అడగచ్చు. మేము మీకు రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.